ఎంతమంది పెద్దలు చేసేదండి? పెళ్లికి అంటే చాలా పనులు ఉంటాయి కదా. మన అమ్మ నాన్న పెద్దోళ్ళు కొన్ని రోజుల ముందు నుండి ఆ యొక్క పెళ్లికి కావాల్సిన పనులన్నీ సిద్ధపాటు చేసుకుంటారు అనమాట. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 22వ అధ్యాయం 1 నుంచి 14వ వచనంలో ఒక పెళ్లి గురించి చెప్పాడు. అదేమిటంటే ఒక రాజు గారు తన కుమారుని పెళ్లి చేస్తున్నాడు. చెప్పండి, ఎవరు చేసేది? ఒక రాజు తన కుమారుని పెళ్లి చేస్తున్నాడు అనమాట. ఆ పెళ్లి కింద కావాల్సిన అవసరమైనవన్నీ తన దాసుల ద్వారా సిద్ధపరుస్తున్నాడు. చెప్పండి, పెళ్లి కింద మనం ఏం కావాలి? ఏదైనా ఫంక్షన్ జరగాలంటే మనం ఏమేమి ఉండాలి? వస్త్రాలు ఉండాలి కదా, బట్టలు ఉండాలి కదా. తర్వాత ఏముండాలి? తినుబండారు, అంటే దానికి కావాల్సిన ఐటమ్స్. ఇప్పుడు ఫంక్షన్ కావాల్సిన చేసుకుంటాము, బట్టలు చేసుకుంటాము, అలాగే చాలా ఐటమ్స్ చేసుకుంటాం. ఇక రాజుగారి పెళ్లి అనేసరికి ఐటమ్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి కదా, చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. అయితే రాజుగారు తన దాసులను పంపి ఆ యొక్క సిద్ధపాటు పనులన్నీ పూర్తి చేపిస్తారు. మరి పెళ్లి మీద ఎవరు ఉండాలి? పెట్టాలన్నారు కదా, అతిథులు ఉండాలి. అతిథులు లేకుండా పెళ్లి మీద జరగదు. వాళ్ళ కోసమే మనం చేసుకునేది. కాబట్టి రాజుగారు ఏం చేస్తారంటే తన దాసులందరినీ అతిథులను పిలవడానికి పంపిస్తారనమాట. పంపించినప్పుడు ఆ యొక్క దాసులు అందరినీ పిలుస్తారు. కానీ ఏ ఒక్కరు కూడా ఆ దాసులు చెప్పిన మాట వినరన్నమాట, లక్ష్య పెట్టరు. ఇక పెళ్లి విడికి ఏ ఒక్కరు కూడా రారు. రాజుగారు అడుగుతారు కదా, మీరందరికీ చెప్పారా? మంచి వర్తమానం చెప్పారా? లేదా మంచి చెప్పలేదా అని రాజుగారికి డౌట్ వచ్చి మరలా రెండోసారి తన దాసులను పంపిస్తాడు. రెండోసారి పంపిస్తాడు. చెప్పండి, రెండోసారి ఎందుకు పంపించండు? ఆ యొక్క వర్తమానము అంటే ఆహ్వానము మంచిగా చెప్పారా లేదో అని ఆ రాజుగారు మరలా రెండోసారి దాసుల్ని పంపిస్తే పిల్లలు వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ రాసుల్ని పడతారు, అవమానపరుచుతారు, చంపేస్తారు. ఎంత దుర్మార్గం కదా. వాళ్ళు చేసిందేంటి? ఆహ్వానించడానికి వెళ్ళారు కదా. మరి ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చంపేశారా? చంపేయకూడదు కదా. ఆహ్వానాన్ని మనము అంగీకరించాలి. కానీ ఆ ప్రజలు ఏం చేస్తారంటే ఆ దాసులను చంపేసి ఆ మాట వినగానే రాజుగారికి చాలా కోపం వస్తుందన్నమాట. వీళ్ళు నా దాసులను చంపేస్తారా, నా యొక్క ఆజ్ఞను తిరస్కరిస్తారా అని రాజుగారికి కోపం వచ్చి ఏం చేస్తారంటే పిల్లలు ఏం చేస్తారు తెలుసా? ఎవరైనా గెస్ట్ చేస్తారా? తప్పు చేశారు కదా వాళ్ళందరూ. అయితే తన దాసులని సైనికుల్ని పంపించి ఆ ఊరి వాళ్ళందరినీ చంపండి, ఆ ఊరిని నాశనం చేయండి తన దాసులని పంపిస్తారు అనమాట. ఆ విధంగా ఆ యొక్క పెళ్లి విధులు తిరస్కరించిన వారందరినీ ఆ రాజుగారు ఏం చేస్తారంటే సంహరిస్తారు. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఆ పెళ్లి విధులు రాలేక సాకులు చెప్తా ఉంటారు అనమాట. నేను పొలానికి వెళ్ళాలి, నేను వ్యాపారానికి వెళ్ళాలి అని సాకులు చెప్తారు. ఏం చెప్తారు? ఒక ఆయనేమో పొలానికి వెళ్ళాలి, నాకు రావడం కుదరదు అంటారు. ఇంకొకళ్ళు ఏమంటారు? పిల్లలు వ్యాపారానికి వెళ్ళాలి, నాకు రావడానికి కుదరదు అంటారన్నమాట. ఆ విధంగా రాజుగారి పెళ్లి విధులు ఏ ఒక్కరు కూడా రాదు. ఎంత అవకాశాన్ని మిస్ చేసుకున్నారు కదా. మనకు అలాంటి అవకాశం వస్తే ఎలా ఉంటుంది? చెప్పండి ఒకసారి. రాజుగారి పెళ్లి విధికి ఆహ్వానం వస్తే మనకు ఎలా ఉంటుంది? చాలా ఆనందంగా ఉంటుంది కదా. ఎందుకంటే చాలా గ్రాండ్ గా చేస్తారు, మంచి మంచి ఐటమ్స్ అన్ని పెడతారు కదా. ఆ విధంగా వాళ్ళకి తిరస్కరించాలన్నమాట. సరే, రాజుగారికి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తారు కదా. ఆ పట్టణాన్ని నాశనం చేస్తే ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు, అతిథులు. సరే, రాజుగారు ఆలోచించి ఏం చేశారంటే ఒకసారి అందరూ ఇక్కడ పెళ్లి విధులు సిద్ధం చేస్తారనమాట. రాజభవనాన్ని మంచి మంచి పూలతోటి అలంకరిస్తారు. పరదాలు, తివాచీలు అన్ని వేస్తారు. సువాసన నుంచి ఐటమ్స్ అన్ని సిద్ధపరుస్తారు. ఇక్కడ చూసారు కదా, మీకు ఏమనిపిస్తుంది? చూడండి ఒకసారి. ఆ పెళ్లి విధులు కావాల్సిన ఐటమ్స్ అన్ని అక్కడ సిద్ధపరిచి ఉంచాడనమాట రాజుగారు. ఇప్పుడు పెళ్లి విధులు సిద్ధంగా ఉంది. తినే వాళ్ళు ఉన్నారా? లేదు కదా. అయితే రాజుగారు ఏం చేశారంటే ఆ యొక్క రాజమార్గంలో వెళ్ళే వాళ్ళందరినీ పిలవండి అని చెప్తారు అనమాట. రాజమార్గంలో అందరూ సేమ్ మనుషులు వెళ్తారా? ఎదురుగా పెద్దవాళ్ళెళ్తారు, చిన్న వాళ్ళెళ్తారు, ధనికులు వెళ్తారు, పేదవాళ్ళు వెళ్తారు, తర్వాత వస్త్రాలు చిన్న వాళ్ళెళ్తారు, మంచి వస్త్రాలు వేసుకున్న వాళ్ళు వెళ్తారు అనమాట. అలా రకరకాల మనుషులు వెళ్తా ఉంటారు. రాజుగారు ఏం చేస్తారంటే వాళ్ళ
ఈక్వల్ ఉండాలి కాబట్టి రాజుగారు ఏం చేస్తారంటే తన వస్త్రాలను వచ్చిన వాళ్ళందరికీ పంచుతారనమాట. ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా రాజుగారు ఇచ్చిన వస్త్రాలను వేసుకుంటారు. అందరూ రోడ్డు మీద పోయే వాళ్ళు అనమాట. అంటే రాజమండ్రంలో ఎలా ఉంటారు వాళ్ళని, వీళ్ళంతా రాజుగారి అతిథులు కాదు, అర్థమైనా అతిథులు కాదు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ, చిన్న పిల్లలందరూ, పెద్ద వాళ్ళందరూ, మంచి వస్త్రాలు వేసుకున్న వాళ్ళందరూ, చిన్న వస్త్రాలు వేసుకున్న వాళ్ళందరూ. కాబట్టి వీళ్ళందరినీ రాజుగారు ఎక్కడికి రమ్మంటాడు, రాజభవనంలోకి లోపలికి ఆహ్వానించారనమాట. ఆహ్వానించితే వీళ్ళందరూ రాజుగారి ఆహ్వానాన్ని మన్నించి లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత ఒకసారి ఈ రాజుగారు ఇచ్చిన వస్త్రాలు, ఓకేనా, ఈ రాజుగారు ఇచ్చిన వస్త్రాలు అందరూ ధరించుతారు. ఇవన్నీ రాజుగారు ఇచ్చిన వస్త్రాలు ఈక్వల్ గా ఉన్నాయి కదా, అందరూ ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని లేదు.